హాయ్ అండి, వెల్కమ్ టు హార్డన్స్ వరల్డ్. ఈరోజు విలేజ్ స్టైల్లో ట్రెడిషనల్ రెసిపీ చూడబోతున్నామండి. అదేంటంటే అలసందలు, మామిడికాయలు, మునక్కాయలు వేసి పులుసు అండి. ఇప్పుడు ఎలాగో మనకి మామిడికాయలు, మునక్కాయలు సీజనే కాబట్టి ఈ సీజన్లో దొరికే వెజిటేబుల్స్తో ఇలా పులుసు పెట్టండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ పులుసు అన్నంకి, సంగటికి కూడా చాలా బాగుంటుందండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఇది ఎలా తయారు చేసుకోవాలో చూడడానికి ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ పులుసు కోసము ఒక 100 గ్రాముల అలసందలు రాత్రే నానబెట్టి తర్వాత తెల్లవారితో 2 సార్లు బాగా కడిగి ఉడికించుకోవాలండి. దీన్ని కుక్కర్లో కూడా ఉడికించుకోవచ్చు. నేనైతే గిన్నెలోనే పెట్టి ఉడికించేస్తానండి, ఎందుకంటే అలసందలు మనకు తొందరగా ఉడికిపోతాయి అన్నమాట. తర్వాత ఒక 2 మునక్కాయలు తీసుకొని కట్ చేసుకుందామండి. ఈ మునక్కాయలు రెండు సీడ్స్ ఉంటాయి కదండి, అది రెండు సీడ్స్ వదిలేసి కట్ చేశారంటే అన్నీ ఒకే సైజులోకి వస్తాయన్నమాట. మనకు తినేటప్పుడు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇది ఒక స్మాల్ టిప్ అండి. ఇప్పుడు ఈ కట్ చేసుకున్న మునక్కాయలన్నిటినీ ఒక గిన్నెలో వాటర్ వేసుకొని అందులో ఈ మునక్కాయలు వేసేసి పక్కన పెట్టేసేయండి. తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్, ఒక 8 వెల్లుల్లి రబ్బలు, కొద్దిగా కరివేపాకు, ఒక టమాటో అండి, ఒక పెద్ద సైజ్ టమాటో అన్నీ కట్ చేసుకుని రెడీగా పెట్టుకోవాలండి. తర్వాత కొద్దిగా చింతపండు ముందుగానే నీళ్ళల్లో వేసుకొని నానబెట్టి రెడీగా ఉంచుకోవాలండి. తర్వాత మనకు ఒక స్టవ్లో అలసందలు ఉడుకుతుందండి. ఇంకో స్టవ్లో ఒక పాత్ర పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలండి. ఆవాలు బాగా చిటపట్లాడిన తర్వాత వెల్లుల్లి వేసుకోవాలండి. ఇది కాస్త వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలండి. కరివేపాకు కూడా వేసేసేయండి ఇప్పుడే. ఇది బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి, ఎందుకంటే మనకు ఆ పులుసు కొంచెం మంచి ఫ్లేవర్గా వస్తుందన్నమాట. ఇప్పుడు ఇది బాగా వేగిపోయిందండి. తర్వాత ఇందులో టమాటోస్ వేసుకోవాలి. ఈ టమాటోస్ అంతా బాగా ఒకసారి కలుపుకోవాలండి బాగా. ఇప్పుడు ఇందులో సాల్ట్, పసుపు, తర్వాత ఇది జీలకర్ర సోంపు పౌడర్ అండి, మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. తర్వాత మన సాంబార్ పౌడర్ ఉంటుంది కదండి, అదొక టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 స్పూన్ వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో ఒక 2 గంటలు వాటర్ వేసుకోండి, ఎందుకంటే ఇది మాడిపోతుంది అనమాట. మనం మిరప్పొడి అదంతా వేసాం కదా, ఇంకా టమాటా వేరే ఉడకలేదు మనకి, అందుకని ఒక 2 గంటలు నీళ్లు వేసుకొని బాగా ఉడికించుకోవాలన్నమాట టమాటానంతా. ఇది బాగా కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్ వేసి ఉడికించండి. ఇప్పుడు టమాటా బాగా ఉడికిపోయిందండి. ఇందులో ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకోండి. తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం కదండి మునక్కాయలు, అవి వేసేసుకోండి. దీనంతా ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు అలసందలు కూడా మనకు ఉడికిపోయిందండి. చూడండి, ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఉడికించుకున్న అలసందలు మొత్తము వేసుకోండి.
దీనంతా బాగా ఒకసారి కలుపుకొని ఇది ఇప్పుడు కొద్దిగా ఉడుకుతున్నప్పుడు ముందుగానే నానబెట్టుకున్న చింతపండులో నుంచి రసం తీసుకొని అదంతా వేసుకోవాలండి. ఇప్పుడు దీన్నంతా బాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టి మునక్కాయల్ని ఉడికించుకోవాలండి. ఇది ఒకసారి బాగా కలపాలండి ఉడుకుతున్నప్పుడు. తర్వాత మూత పెట్టి మునక్కాయలు ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మునక్కాయలు బాగా ఉడికిపోయాయా లేదా చూద్దామండి. ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ బియ్యం పిండి ఒక గిన్నెలకు వేసుకొని కొద్దిగా నీళ్లు వేసుకొని ఉండలేమీ లేకుండా కలుపుకోవాలండి. కలిపిన తర్వాత ఇందులో వేసేయండి. ఈ బియ్యం పిండి వాటర్ ఎందుకు వేస్తున్నామంటే మనకు ఆ పులుసు తిక్కుగా వస్తుందండి. ఇది పాతకాలంలో ఇలా థిక్నెస్ కోసం ఇలాగ వేసేవాళ్ళు. ఒకవేళ బియ్యం పిండి లేకపోతే ఇందులో మనం అన్నం చేసేదానికి బియ్యం నానబెట్టుంటాం కదండి, అది కొద్దిగా గ్రైండ్ చేసి కూడా వేసుకోవచ్చు. మేము చిన్నప్పుడు అలాగే అండి వేసేవాళ్ళము. ఫైనల్గా ఇందులో మామిడికాయ ముక్కలు వేసుకొని బాగా కలిపి ముక్క ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి. ఇప్పుడు ముక్క ఉడికిందో లేదో చూద్దామండి. మామిడికాయ ముక్క ఉడికిపోయిందండి. అంతేనండి, మనకు పులుసు తయారైపోయింది. ఇంకా దీన్ని స్టవ్ ఆపేసేసి సర్వ్ చేసుకోవడమేనండి. ఈ పులుసు టేస్టు సూపర్గా ఉండడం వల్ల అన్నం ఎక్కువ తినేయాలనిపిస్తుందండి. ఎక్కువ తిన్నామంటే మళ్ళీ వేడి చేస్తుంది కాబట్టి ఇది తిన్న తర్వాత పెరుగన్నం తప్పకుండా తినండి, లేదంటే మజ్జిగైనా తాగండి. చిన్నపిల్లలకి పెట్టేటప్పుడు కొద్దిగా నెయ్యి వేసి పెట్టండి. ఎందుకంటే కొంతమంది పిల్లలకి మామిడికాయ ఫ్లేవర్ నచ్చదు. నెయ్యి వేసామనుకోండి ఆ మామిడికాయ ఫ్లేవర్ తెలియదన్నమాట. మీరు కూడా ఈ పులుసును ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. అంతవరకు బాయ్.